కుమ్మరి సైదవ్వ తన భార్య లేదని చెప్పి ఆ కుమ్మరి మైసయ్య కొడుకు తన కొడుకు మల్లయ్య ఎక్కడ పోతి మామా తోడు వాసిపోతివా తోడు వాసిపోతివా ఇప్పటికైనా ఎప్పటికైనా అవ్వాలా భార్య లేని మగోడుకున్నంత కష్టం ఈ లోకం మీద పొద్దంత కాయ కష్టం చేసొచ్చి ఇంటికి వస్తే ఇక్కడ అన్నం పెట్టి తండ్రికి తండ్రి చూసుకునేది భార్య ముగ్గురు కొడుకులు కనుకొని ఎక్కడ వెళ్ళిపోతుంది భార్య సైనవ్వా పాపకారి రోగం నీ పారానికి వచ్చరా నానమల్లయ్య నేను వెళ్ళిపోతున్నా రేణుక ఎల్లమ్మకు ముని రాజు వాసినట్టు ఇక నీకు వాసిపోతున్నా నా కొడుక నరసింహుడు కోడలాదరి తవ్వా కొడుక కర్ణాకరు కోడలాలత నేను వెళ్ళిపోతున్నా చిన్న కొడుక ప్రవీణు కోడల సప్నవ్వ నేను వెళ్ళిపోతున్నా మీ మామ ఉంటుంది కోడల్లాలా ఆకలైనప్పుడు ముక్కనన్నం పెట్టుకోండి దేగల్ల కోడల్లాలా నా చెల్లెల్లారా చెల్లెలవ్వా బావమల్లయ్య చెల్ల కనకవ్వా బావ కనకయ్యా చెల్ల బాగవ్వా చెల్ల కిషనుడే వెళ్ళిపోతున్నా మనవడా విరాజు నేను వెళ్ళిపోతున్నా నా మరిది సిద్ధయ్య నేను వెళ్ళిపోతున్నా మరిది చెల్లె బాలచివి నేను వెళ్ళిపోతున్నా మరిది సిద్ధయ్యని అన్న పైన సిద్ధయ్యో అయ్యో తానెవ్వరో తన వారెవ్వరో జీవా వెళ్ళిపోయినాడు తల్లి రానివాడు మాయా బంధువుల గట్టి మాయా ఇల్లు గట్టి మాయా బంధువుల గట్టి మాయా ఇల్లు గట్టి మాయ మాయిపోతివా భార్య సిద్ధమ్మా వెళ్ళిపోతూ ఉన్నారా భార్య ఇక్కడ వెళ్ళిపోయినావే సైదవ్వా వెళ్ళిపోవన్నారా భార్య భర్త మల్లయ్యనే నా భార్య ఎవరికేమి చెప్పినావు సైదవ్వా పాపకారి రోగమే నా భార్య పాడానికి వచ్చినాడా సైదవ్వా భార్య సైదవ్వా ఎన్ని లక్షలు కట్టలు రాకపోతుంది పోయింది పోగడ గాడి వల్ల తిరిగి రాకపోతుంది భార్య సైదవ్వా చెట్టు కాదే నా భార్య చిన్నప్పటి నుంచి పుట్టడు కట్టబడ్డము తిరిగి కూర్చుంటే అల లోపల మన కడుపులు చేతి కట్టే మన కాడలు ఇంటి కట్టే ముక్కడు సమయం లోపల ఎరుగైన వాటి పోతి భార్య సైదవ్వా ఇక పోతున్న కాదు నా భర్త కట్టబట్ట చూడరాదే మల్లయ్య చిన్నది చూడరాదు మల్లయ్య కిరణి చూడరాదు మల్లయ్య పెద్ద కనుక నష్టంలో నా కొడుకు మీ బాబాయిల ఊరా నా కొడుక ఇంటికి పెద్దవాడి అంటే నా కొడుకు తండ్రి తండ్రిలోనే నా కొడుక కొడలా సరితవ్వా సరితవ్వా మామల తండ్రిలోనే దూకుతావు నడుముకొక కర్ణాకరు కొడలాల తవ్వా నేను వెళ్ళిపోతూ ఉన్నా కోడలు చిన్న కొడుక ప్రవీణు చిన్న కొడుక సప్నవ్వా నా కోడల్లారా మీ బావకు అక్కడేదో పుట్టుకడల్లా పెట్టుంది తల్లుంటేనే వాడుతుంది కానీ మగ బాయి గారు నా కోడలు ఎప్పుడు వింటదో ముక్కడన్నా ఎప్పుడు వెళ్తుందని మా దగ్గర చూసినట్టు చూస్తారట నా ముగ్గురు చెల్లెల్లారా మీరు ఎప్పుడు వచ్చినట్టు ఇంటికి వచ్చిపోతుంది మీ అందరిని చూసి పెట్టాను